సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోవా, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ పోలీసులు రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ పాల్గొన్నారు. గోవా, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ చెల్లించకుండా పట్టుబడిన 686 కేసులకు సంబంధించిన 10,222 లీటర్ల వివిధ రకాల బ్రాండ్ల మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకుని శాంపిల్స్ పోగా మిగిలిన మద్యాన్ని పై అధికారుల సమక్షంలో రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఈరోజు శంషాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రంగారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్ శంషాబాద్ పరిధిలో మే 23 నుంచి డిసెంబర్ 23 వరకు నమోదైనటువంటి కేసులు 686 కేసులలో సుమారు 10,222 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ సుంకం చెల్లించినటువంటి మద్యాన్ని ఎయిర్పోర్ట్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్నటువంటి దాన్ని ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేయడము, దాని మీద కేసులు నమోదు చేయడము, అట్టి కేసుల నమోదు చేసి ప్రాసిక్యూషన్ కూడా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం దాని యొక్క ఈ వర్త్ 1,83,00,000 విలువ ఉన్నది. సుంకం చెల్లించకుంటే మన ఇతర రాష్ట్రాల నుంచి అంటే గోవా, ముఖ్యంగా గోవా, హర్యానా, ఢిల్లీ నుంచి పబ్లిక్ కొంతమంది ఆర్గనైజ్డ్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దాంతో ఒకటి మనకు తెలంగాణ స్టేట్కి రావాల్సిన రెవెన్యూ లాస్ అవుతుంది. ఇంకోటి కూడా అక్కడ వచ్చే లిక్కర్ ఎంతవరకు కరెక్ట్ ఫిట్, కెమికల్గా ఫిట్ అనేది కూడా మనకు కొంచెం సస్పీషియస్గా ఉంది. కాబట్టి ఈ అక్రమంగా తీసుకురావడం అనేది కూడా చట్టరీత్యా, ఎక్సైజ్ చట్టరీత్యా నేరం కావున పబ్లిక్ అప్పీల్ ఏంటంటే అటువంటిది తీసుకురాకూడదు, మన తెలంగాణ ఎక్స్చెకర్కి లాస్ చేయకూడదు. ఎట్ ద సేమ్ టైం అటువంటిది తీసుకొచ్చి కూడా ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. రైట్ సార్.